హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దేవరతో టాలీవుడ్ మరో మెట్టు ఎక్కింది. పాన్ ఇండియా మార్కెట్లోకి మరింత చొచ్చుకెళ్లింది. కాకపోతే ఈసారి హీరో మారాడు. కలెక్షన్స్ మాత్రం అవే రిపీట్కే. ఇప్పుడు యంగ్ టైగర్ కూడా పాన్ ఇండియా తిరుగులేని పాన్ ఇండియా హీరోగా నిలబడ్డాడు. దేవర ఓపెనింగ్స్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. RRR తర్వాత యంగ్ టైగర్ నటించిన చిత్రం దేవర. ఒక్కసారి రాజమౌళితో సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ కు వసూళ్లుండవు, డిజాస్టర్ వస్తుంది. ఇలాంటి సెంటిమెంట్స్ అన్నిటినీ దేవర బద్దలు కొట్టాడు. తొలి రోజే ఈ చిత్రం 170 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజ్ ని క్రియేట్ చేసుకుంది. దేవరతో చాలా లెక్కల్ని ఎన్టీఆర్ సెట్ చేశాడని చెప్పొచ్చు. RRR తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు 150 కోట్లు కొల్లగొట్టిన హీరోగా నిలబడ్డాడు. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ మాత్రమే అత్యధిక ఓపెనింగ్స్ తో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రభాస్ తర్వాత అత్యధిక 100 కోట్ల సినిమా ఓపెనర్ గా మారాడు. ప్రస్తుతం ఇంటా బయట ఈ సినిమాపై వసూళ్ల వర్షం కురుస్తోంది. RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా టైగర్ ఫ్యాన్స్ యాక్టివేట్ అయ్యారు. దాంతో తొలి రోజే 170 కోట్లకు పైగా వసూళ్లు సాధ్యపడ్డాయి. ఓవర్సీస్ మార్కెట్ నుంచి 46 కోట్లు వచ్చాయి. ఎవరు ఊహించని విధంగా హిందీ మార్కెట్ నుంచి దేవరకు 8 కోట్ల వసూళ్లు వచ్చాయి. పైగా వీకెండ్ కు ఈ వసూళ్లు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.